కోవిడ్ తర్వాత చాలామంది పెద్దలు పిల్లలు విటమిన్ సి ట్యాబ్లెట్లు ఫిజీ పౌడర్స్ రసాలు గమ్మీలు తీసుకోవడం మానలేదు. కానీ మనం ఎప్పుడూ ఆలోచించిన విషయం ఏంటంటే విటమిన్ సి కనుక ఎక్కువైతే శరీరానికి హాని కలుగుతుందా? ఇవాళ దీని గురించి తెలుసుకుందాం. మన శరీరం విటమిన్ సిలో కొంచెం మాత్రమే వాడుకుంటుంది. మిగిలింది మూత్రపిండాల ద్వారా బయటకు పంపబడుతుంది. ఈ భారం కనుక ఎక్కువైతే మూత్రంలో రాళ్ళు ఏర్పడి కిడ్నీ స్టోన్స్ కూడా రావచ్చు. విటమిన్ సి ఇనుము శోషణ అంటే ఐరన్ అబ్జార్ప్షన్ని పెంచుతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో కనుక తీసుకున్నట్టయితే శరీరంలో ఇనుము అధికంగా పేరుకుపోవచ్చు. అలాగే దీనికి చాలా ఆమ్ల గుణం ఉంది. కాబట్టి పళ్ళ పైపూత కరిగిపోవచ్చు, కడుపు మంట, విరోచనాలు, జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కూడా కలగవచ్చు. అంతేకాదు కొన్ని మెడికల్ గ్లూకోమీటర్లో రక్తంలో చక్కెర ఎక్కువగా చూపించి తప్పుడు సమాచారం కూడా ఇస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరెంజ్ సోడా, ప్యాక్ చేసిన ఆరెంజ్ డ్రింక్స్, ఫ్రూట్ పౌడర్ మిక్స్లో విటమిన్ సి ఉండదు. వాటిలో కేవలం రుచి, రంగు, చక్కెర మాత్రమే ఉంటాయి. మన ఉసిరి, నారింజ, జామ లాంటి సహజ ఫలాలు సాధారణంగా మనకు సరిపోతాయి. సప్లిమెంట్స్ అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. రోజు అధిక మోతాదులో వద్దు.